హలో అండి, 555 లక్ష్మి రెసిపీ. ఈరోజు మనము ఫిష్ ఫ్రై అయితే చేసేస్తున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. చూడండి, ఉల్లిపాయ, వెల్లుల్లి, పసుపు, జీలకర్ర, చెక్క, లవంగాలు, మిరియాలు, కారము, నిమ్మకాయ అండి. ఇవైతే మెత్తగా పేస్ట్ చేసుకునేసి ఫిష్కి అయితే చూడండి ఇది ఇలాగైతే కలిపేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇవి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మళ్ళీ తర్వాత డీప్ ఫ్రై అయితే చేసుకునేద్దాం. ఇందులో కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకొని పక్కన పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డీప్ ఫ్రై చేసుకునేద్దాం. ఇందులోనే కొద్దిగా సాల్టు, కొద్దిగా సరిపడంత సాల్ట్ అయితే వేసుకోండి. తర్వాత డీప్ ఫ్రై అయితే చేసుకుందాం. చూడండి, ఫైనల్గా అయితే నిమ్మరసం పిండుకునేసాము. ఇప్పుడు ఆయిల్ అయితే రెడీగా ఉంది. చూడండి, ఇప్పుడు చేప ముక్కలు అయితే వేసుకునేద్దాం. చూడండి, ఫైనల్గా అయితే నిమ్మరసం పిండుకునేసాము. ఇప్పుడు ఆయిల్ అయితే రెడీగా ఉంది. చూడండి, ఇప్పుడు చేప ముక్కలు అయితే వేసుకునేద్దాం. చూడండి, 2 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసాము. ఇప్పుడు చూడండి, చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సింపుల్ ప్రాసెస్ అండి, ఏం పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఏమంటే ముళ్ళులు ఉంటాయి, కొద్దిగా తీసి జాగ్రత్తగా తీవండి. చూడండి, చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసిన ప్రతి వీడియోస్ మీ వరకు వస్తాయి. చూడండి, చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసింది. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఈరోజు ఇలా సండే కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఆనియను, నిమ్మకాయ అయితే సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.